ఏపీ వ్యాప్తంగా భూకంప లేఖిని కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో భూకంపాలు వస్తే రాష్ట్రంలో స్వల్ప ప్రకంపనలు వస్తుండడంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేసి స్వల్ప స్థాయి ప్రకంపనలను నమోదు చేయాలని భావిస్తోంది. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తోంది. ఇటీవల విజయవాడ, జగ్గైపేట, ప్రకాశం జిల్లాలో వచ్చిన స్వల్ప ప్రకంపనల నేపథ్యంలో సెస్మాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎక్కడో ఇతర దేశాల్లో భూకంపాలు వచ్చినా ఆ ప్రకంపనలు ఇక్కడి వరకు వస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఈ ప్రకంపనల్ని కొలిచేందుకు, రిక్టర్ స్కేల్ పై తీవ్రతను నమోదు చేసేందుకు భూకంప లేఖిని కేంద్రాలే లేవు. అందుకే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సెస్మాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల విజయవాడ, జగ్గైపేట, నూజివీడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వచ్చిన ప్రకంపనల నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలన్నీ జోన్ 3లో ఉన్నాయి. అంటే తక్కువ స్థాయి ప్రకంపనలు మాత్రమే ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి విజయవాడ పరిసరాల్లో ఉన్న ప్రాంతాలన్నీ జోన్ 3లో ఉంటే, విశాఖ సమీపంలో ఉన్న ప్రాంతాలు జోన్ 2లో ఉన్నాయి. తక్కువ స్థాయి అంటే రిక్టర్ స్కేల్ పై 3 కంటే తక్కువ స్థాయిలోనే తీవ్రత ఈ ప్రాంతాల్లో నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల వచ్చిన ప్రకంపనల స్థాయి కూడా 1.5 నుంచి 2.3 వరకు ఉందని అంచనా. వాస్తవానికి ప్రకాశం జిల్లాలోనే స్వల్ప స్థాయి ప్రకంపనలకు ఆస్కారం ఉంది. అక్కడ విపరీతమైన స్థాయిలో మైనింగ్, అలాగే వ్యవసాయం కోసం 100 అడుగుల లోతుగా బోర్వెల్స్ తవ్వేయటం వంటి అంశాలు ఈ ప్రకంపనలు వచ్చేందుకు కారణాలుగా భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ స్వల్ప స్థాయి ప్రకంపనలు నమోదు చేయాలని భావిస్తోంది. అమరావతితో పాటు అద్దంకి, శ్రీకాళహస్తి, పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఈ భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఐ సంస్థతోనూ విపత్తు నిర్వహణ సంస్థ ఒప్పందం చేసుకుంది. భూ ప్రకంపనల తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తోంది.